ఈరోజు నువ్వు రక్షించబడిన తర్వాత నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతుంది. నీ ఆత్మ యేసు ప్రభు సొత్తుగా మార్చబడుతుంది. కానీ నీ మనస్సు నీ చేతుల్లోనే ఉంది. నీ మనస్సు నీ కంట్రోల్లోనే ఉంది. నువ్వు ఏం చేస్తావో దాని తగినట్టుగానే నీ జీవితం ఉంటుంది. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు రక్షించబడ్డారు. నా ఆత్మ యేసు ప్రభు సొత్తు అని ప్రకటిస్తున్నారు, బాగుంది. వారి శరీరంలో కూడా నాది పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను అంటున్నారు, బాగానే ఉంది. కానీ చచ్చిన స్థితిలో చూస్తున్నాము చాలామందిని. కారణం ఏంటంటే వారి మనసులో క్రమశిక్షణ లేని దాన్ని బట్టి. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 12:2 చూస్తే మన మనసుని నూతన పరుచుకోవాలంట. రెన్యూయింగ్ ఆఫ్ యోర్ మైండ్. నీ మనసుని ఏం చేయాలంట?